Again, welcome to Sai Master Academy. Continuation of transformation of axis. Already translation of axis చేసాము, దాని మీద ప్రాబ్లమ్స్ చేసాము, ఫార్ములాస్ కూడా రాసుకున్నాము. Now rotation of axis, second part. This is rotation of axis. This is second type of transformation. Rotation of axis. So in the word there is a meaning rotation. Rotation అంటే ఇలా తిరగడం, rotate అవ్వడం. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఇవి ఓల్డ్ సిస్టమ్. ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూసిన తర్వాత సెకండ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్ సెకండ్ వీడియో చూస్తే కొంచెం అంత డిఫికల్ట్ ఏమి ఉండదు, కొంచెం క్లమ్జీగా ఉంటుంది అనమాట. సి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇవి, ఇగో ఇది ఎక్స్ ఇది వై, ఈ రెండు ఏమవుతున్నాయంటే రొటేట్ అవుతున్నాయి. ఎక్స్ యాక్సిస్ రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చేసింది ఎక్స్ డాష్, వై యాక్సిస్ ఆల్సో రొటేటెడ్ అండ్ ఇట్ ఈస్ లైక్ వై డాష్ విత్ ఈక్వల్ యాంగిల్. ఇది 40 degrees అయితే ఇది కూడా 40 degrees రొటేట్ అయింది. ఇది 10 degrees రొటేట్ అయితే ఇది కూడా 10 degrees రొటేట్ అయింది. సో ఈక్వల్ యాంగిల్తో రొటేట్ అయినప్పుడే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇన్ ప్రీవియస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ మనకి ఏమైంది అంటే ఆరిజిన్ షిఫ్ట్ అయింది ఇక్కడికి. ఇక్కడ ఆరిజిన్ ఏం షిఫ్ట్ అవ్వట్లే, చూడండి ఆరిజిన్ అక్కడే ఉంది రొటేషన్ అయినా కాకుండా. మరి ఏం చేంజ్ అయింది? యాంగిల్ చేంజ్ అయింది. సో ఏదో ఒక యాంగిల్తో రొటేట్ అయింది. సో న్యూగా మనకు వచ్చింది ఏంటంటే న్యూ ఆరిజిన్ రాలే, న్యూ యాంగిల్ వచ్చింది. ఇంతకుముందు న్యూ ఆరిజిన్ వచ్చింది, ఇక్కడ న్యూ యాంగిల్ వస్తుంది ఇన్ న్యూ సిస్టమ్. ఓకేనా? సో దీని డెఫినేషన్ ఎలా రాయొచ్చు అంటే ఆరిజిన్ చేంజ్ అవ్వకుండా యాక్సెస్లు ఈక్వల్ యాంగిల్తో రొటేట్ అవ్వడాన్ని రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటారు. అది మీరు మీ భాషలో రాసేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ బై ఫిక్సింగ్ the origin when the axes are clarity unda, when the axes are rotated with ఇది కండిషన్ an equal angle తో రొటేట్ అవ్వాలి ఎప్పుడైనా, with an equal angle. That transformation is called rotation of axis. Rotation of axis. So by fixing the origin when the axes are rotated with an equal angle, ఇక్కడ angle theta తో rotate అవుతుంది. That type of transformation is called rotation of axis. And ఇక్కడ కూడా old system ఉంటుంది, new system ఉంటుంది. So what is old system and new system? We have that old system is XOY, ఇది XOY, sorry XOY. and new system అంటే ట్రాన్స్లేట్ అయిన ట్రాన్స్ఫార్మ్ అయ్యాక రొటేట్ అయ్యాక new system is X dash O Y dash, X dash O Y dash. This is new system. Then same like previous one only, the relation between these two new and old systems only the formula. ఇంతకుముందు కూడా అదే చెప్పుకున్నాం మనం, the relation between new and old system are the formulas. Same ఇక్కడ కూడా the relation between new and old system are the formulas. అవే మనకు పక్కన బాక్స్ లో ఇచ్చాను ఏం చూడండి, the relation between old and new systems is or this box. సార్ బాక్స్ ఎలా సార్ రాసేది ఫార్ములా? స్మాల్ ఎక్స్ ఏంటి, స్మాల్ వై ఏంటి, క్యాపిటల్ ఎక్స్ ఏంటి, క్యాపిటల్ వై ఏంటి? ఇప్పుడు మనం బాక్స్ నుంచి ఎలా రాస్తున్నా చూడండి. ఇన్ ద ఎగ్జామ్ ఆల్సో ప్లీజ్ యూ హ్యావ్ టు రైట్ ఫస్ట్ బాక్స్ దెన్ రైట్ ఫార్ములా, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. మైనస్ ప్లస్ ఎక్స్ వై దగ్గర రాంగ్ వస్తాయి. జాగ్రత్తగా మీరు ఈ బాక్స్ను గుర్తుంచుకోండి, చాలా సింపుల్. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 9 ఉన్నాయి బ్లాంక్స్. దాంట్లో ఇటు సైడ్ ఈ రెండు స్మాల్ ఎక్స్ స్మాల్ వై, ఈ రెండు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. అండ్ ఇక్కడ సెకండ్ రో వచ్చేసి కాస్ థీటా మైనస్ సైన్ థీటా, సైన్ థీటా కాస్ థీటా. లేదు ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఆపోజిట్లు కాసు, ఈ రెండు ఆపోజిట్లు సైన్, ఇది ఒకటి నెగిటివ్. అట్లయినా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఎలా వీలైతే అలా, ఎవరి టాలెంట్ తగ్గట్టు వాడు గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఫరెన్షియేషన్ అయితే ఈజీగా డిఫరెన్షియేషన్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. కాస్ థీటా డెరివేషన్ మైనస్ సైన్ థీటా డెరివేషన్ కాస్ థీటా. సో మీరు ఎలా వీలైతే అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు దాని నుంచి ఫార్ములాస్ ఎలా రాస్తున్నామో అది నేను చెప్తున్నా. ఫ్రమ్ బాక్స్ ద ఫార్ములాస్ ఐఎమ్ రైటింగ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై 4 రాస్తున్నా చూడండి.
So what is small x and what is small y? What is capital X? What is capital Y? So I am writing here small x is equal to ఎలా రాయాలో కూడా చెప్తా మీకు ఎగ్జామ్ లో కూడా అలానే రాసుకోండి. స్మాల్ x రాస్తున్నప్పుడు రో వైపు వెళ్ళాలి. క్యాపిటల్ X ఇంటూ కాస్ థీటా y into minus sin theta minus y sin theta. This is the formula for small x. And small y formula ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. స్మాల్ y కూడా అంతే. సో రోనే క్యాపిటల్ X sin theta y cos theta plus y cos theta. So this is what small y formula. So small x small y వచ్చాయి అంటే ఓల్డ్ పాయింట్ కి ఫార్ములాస్ వచ్చాయి. Now we are discussing new point. So what about capital X? Capital X అంటే ఇప్పుడు కాలమ్స్ కి వచ్చేయాలి మనం. x cos theta that is small x cos theta y sin theta that is plus y sin theta. And now capital Y की formula x into minus sin theta minus x sin theta and y into cos theta that is plus y cos theta. This is about what? New point की formulas. First one old point की, second one new point की. So small x small y, capital X capital Y. ఇంత ముందు కూడా మనము ట్రాన్స్లేషన్ లో కూడా సేమ్ అదే చేసాం చూడండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. తర్వాత ఆఫ్టర్ దట్ వి ఫైండ్ ద న్యూ ఆరిజిన్ హెచ్కామకే. ఇక్కడ న్యూ ఆరిజిన్ కాదు, ఇక్కడ న్యూ యాంగిల్ వస్తుంది. ఈటా కనుక్కోవాలి. న్యూ యాంగిల్ కనుక్కోవడం అనేది అక్కడ ఈజీగా వచ్చింది న్యూ ఆరిజిన్. ఇక్కడ న్యూ యాంగిల్ కి మాత్రం ఒక థీరం ఉంటుంది. ఆ ప్రూఫ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో చాలా సార్లు వచ్చింది. ఓకేనా, అది మనం ఈ రొటేషన్ ప్రాబ్లమ్స్ అయిపోయినాక థీరము దాని మీద ప్రాబ్లం చేసేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. నౌ కమ్ టు ద ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 1, 2 విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ 30 degrees. ఇక్కడ క్లియర్ గా ఒకటైతే అర్థమైపోతుంది. ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా మనకు ట్రాన్స్లేషన్ లో కానీ రొటేషన్ లో కానీ హెచ్ కామా కే ఇక్కడ యాంగిల్ రెండు ఈజీగా అర్థమైంది. కానీ ఇంకా మిగతాది స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కన్ఫ్యూజ్ ఉంటుంది. ఫస్ట్ అయితే అర్థమైంది, మనం రాద్దాము. What is the given angle is theta 30 degrees. When you know the angle, వెంటనే మీరు find what is sin 30 and cos 30. ఎందుకంటే మనకు ఫార్ములాలో సైన్ కాస్లే ఉంటాయి. What is sin 30? What is cos 30? ఈ రాసి పక్కన పెట్టుకోండి. ఈవెన్ ప్రాబ్లంలో ఏమన్నా రాంగ్ పోయినా వాటికి కూడా మార్క్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇయర్ టీటా తెలిసింది. ఇప్పుడు ఈ పాయింట్ అనేది స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటే ఫైండ్ ఏమడుగుతుంది చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ దిస్ విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్. అంటే న్యూ యాక్సిస్ లో పాయింట్ అడుగుతున్నాడు. అంటే న్యూ పాయింట్ అడుగుతున్నా ఓల్డ్ పాయింటా? న్యూ పాయింట్ అడుగుతున్నాడు. అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అడుగుతుండా స్మాల్ ఎక్స్ స్మాల్ వై? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అడుగుతుండు కాబట్టి గివెన్ స్మాల్ ఎక్స్ కామా స్మాల్ వై ఈజ్ వాట్ 1, 2. నౌ వాట్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై? ఇక్కడే ఉన్నాయి, నేను అందుకే బాక్స్ రాయట్లే. బట్ యూ హావ్ టు రైట్ బాక్స్. అది ప్రాక్టీస్ అవుతుంది, మంచిది కూడా. వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. ఇక్కడ రాసా నేను ఆల్రెడీ, నేను బాక్స్ చూసే రాసుకుంటున్నాను. అండ్ వాట్ అబౌట్ క్యాపిటల్ వై ఫార్ములా? క్యాపిటల్ వై ఇది. సో మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. అండ్ వాట్ ఈస్ టీటా గివెన్? 30 degrees. Substitute x into cos 30, y into sin 30. What is cos 30? √3/2. What is sin 30? 1/2. This is √3 into x, √3x/2. That is y/2, which is denominator 2 √3x plus y, which is the value of what? Capital X. Now come to this one. So ikkada kuda see, సారీ వాట్ గివెన్ ఎక్స్ వై కూడా ఇచ్చేసాడుగా, సబ్స్టిట్యూట్ చేయండి. విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ? 1 √3 into 1 plus y అంటే ఎంత? 2/2, విచ్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 plus 2/2. లేదా మీరు ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఎక్స్ వై, ఎక్కడైనా ఎక్స్ వై వాల్యూస్ సేమ్. నౌ కమ్ టు దిస్ పార్ట్. సో y ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ మైనస్ ఎక్స్, ఎక్స్ అంటే 1 కదా, -1 into sin θ అంటే 30. వాట్ ఈస్ y? 2 cos θ అంటే 30 -1 into sin 30 1/2 cos 30 √3/2, which is -1 into 1/2 -1/2 plus
2 root 3 by 2 LCM enta 2 minus 1 plus 2 root 3. This is the value of what? Y. So ఇది వాడు అడిగిన new point. In this way we have to find the new point since given old point, and always should be given angle. Angle లేకుండా మనం అసలు కనుక్కోవాలి. ఓకే, ఒకవేళ if we ask to find angle, వాడు new and old point ఇవ్వాలి. అవి ఇస్తేనే యాంగిల్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఇస్ అబౌట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. సింపుల్ ప్రాబ్లం. నౌ కమ్ టు ఈక్వేషన్స్ రిలేటెడ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అండ్ యాంగిల్ π/4. మీకు చెప్పాను నేను క్వశ్చన్ లో ఐదర్ h, k కానీ యాంగిల్ కానీ తెలిసిపోతుంది డైరెక్ట్ గా. సొల్యూషన్ ఫస్ట్ ఏం తెలుసు అది రాసేద్దాం. గివెన్ యాంగిల్ θ is equal to π/4 మీన్స్ 45 degrees. వెంటనే నేనేం చెప్పా, sin 45 ఎంత 1/√2 cos 45 1/√2. when you know the angle, write first of all sin theta and cos theta. now ఇప్పుడు వాడు ఏ ఈక్వేషన్ ఇచ్చాడు, ఏం కనుక్కోమంటున్నాడు, సేమ్ ఏది కనుక్కోమంటున్నాడో తెలిస్తే ఏది ఇచ్చిందో తెలుస్తుంది. సో వాట్ ఈస్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్ మీన్స్ గివెన్ వాట్ ఓల్డ్ ట్రాన్స్. సేమ్ అక్కడ ఇక్కడ అంతే, కాకపోతే ఇక్కడ యాంగిల్ ఉంటుంది, అక్కడ న్యూ ఆరిజిన్ ఉంటుంది. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ కదా, మీన్స్ గివెన్ వాట్ ఓల్డ్. సో సొల్యూషన్ రాద్దాం. గివెన్ ఓల్డ్ ఈక్వేషన్ ఈజ్, ఓల్డ్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్. స్మాల్ ఎక్స్ రాయండి. 3x² 10xy 3y² is equal to 9. ఈక్వేషన్ నెంబర్ 1. I said that ఎప్పుడైతే ఇది రాసామో వెంటనే స్మాల్ ఎక్స్ స్మాల్ వేల్ కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో వాట్ అబౌట్ స్మాల్ ఎక్స్? క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ మైనస్ వై సైన్ థీటా. కరెక్టా కాదా? నేనేం చెప్పా, ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను నేను? బాక్స్ వేసుకోండి. బాక్స్ లేకుండా మీరు చేయకండి, నేను కూడా మీకు బాక్స్ వేస్తున్నా చూడండి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా close. So we need small x cos theta minus y sin theta వచ్చేసింది. And also what we need? Small y equal to what? X sin theta y cos theta. What is theta? 45 degrees. So small x is equal to x cos 45 minus y sin 45. Small y is equal to x sin 45 plus y cos 45. What is sin 45, cos 45? Both are same, 1/√2. So small x is equal to x into 1/√2 plus y into 1/√2, and y is equal to x into 1/√2 plus y into 1/√2. మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్స్ లాగా రాయాలి, స్మాల్ రాయాలి. మర్చిపోయి ఆనందంలో పడపడ స్మాల్లే అన్ని క్యాపిటల్ రాసుకుంటూ పోయినానికి వచ్చే ఈక్వేషన్ ఓల్డ్ అవుతుంది. వాడు అడిగింది ఏంటి, న్యూ అడుగుతున్నాడు. ఓకేనా? సో బీ కేర్ఫుల్. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1/√2 విచ్ ఈజ్ వాట్ x/√2 ప్లస్ y/√2 విచ్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y/√2 విచ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ వాట్ స్మాల్ ఎక్స్. మైనస్ కదా ఇది, ఎస్. ఓకేనా? మైనస్ స్మాల్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ స్మాల్ వై. సో స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు కూడా ఏంటి, సేమ్ కదా, x/√2 y/√2 విచ్ విల్ బి x ప్లస్ y/√2. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్ ఏరా? ఓకేనా? ఇక్కడ నేను మళ్ళీ చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇవి తీసుకెళ్ళండి, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ అదే చేసాం అక్కడ కూడా మనం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ దట్, 1 implies 3 into what is x minus y/√2 whole square, then plus 10 into x means idega, y means idega x plus y/√2, and plus 3 into y square x plus y/√2 whole square is equal to ఎంత ఉంది మనకి, 9 ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్ చేయడం అనేది ఇంటర్మీడియట్ పోర్షన్ అన్నారు దాన్ని. ఎక్స్పాన్షన్ అనేది మీ టాలెంట్. సో ఐఎమ్ డూయింగ్ హియర్ 3 into x minus y whole square. X minus y whole square అంటే we can write a minus b whole square. So that is what, bracket open, a square plus b square minus 2ab by √2 whole square. How much? 2.
ప్లస్ 10 ఇంటూ ఈ రెండు మల్టిప్లై చేద్దాం x మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై విచ్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఎలా రా? a plus b into a minus b formula a square minus b square by root 2 into root 2 2 plus 3 into this is a plus b whole square kada malli x square plus y square plus 2xy by root 2 whole square which is equal to 9. What is LCM now? 2. Numerators రాద్దాం 3 into x square 3x square plus 3y square minus 6xy plus 10x square minus 10y square and plus 3x square plus 3y square plus 6xy by 2 is equal to 9. Denominator 2 है का? Now 6xy cancel. 3x square 10x square 13x square మళ్ళీ 3x square 16x square 16x square తర్వాత 3y square minus 10y square minus 7y square minus 7y square plus 3y square minus 4y square is equal to 2 9 ja డినామినేటర్ అంటే మల్టిపుల్ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇంకా మనం 2 టేబుల్లో కామన్ తీస్తే 2 8 జా 2 2 జా 2 9 జా. దిస్ ఈజ్ ద transformed equation when the axes are rotated with an angle 45 for this equation. ఇది ఈ యాంగిల్ తో రొటేట్ అయితే ఇలా వస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ అబౌట్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ఎగ్జాంపుల్ అర్థం అవడానికి నెక్స్ట్ క్వశ్చన్ సి. when the axes are rotated through an angle same 45 degrees అంటే sin 45 cos 45. సో సొల్యూషన్ లో ఫస్ట్ రాయాల్సింది ఏంటి? గివెన్ కదా, గివెన్ టీటా ఎంతంట 45 degrees. 45 degrees అంటే వాట్ అబౌట్ sin 45 1 by root 2. వాట్ అబౌట్ cos 45 1 by root 2. బోత్ ఆర్ 1 by root 2 రాసేసి. అండ్ ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇక్కడ కూడా ఏం కనుక్కోమంటున్నాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సారీ ఓల్డ్ ఈక్వేషన్ కనుక్కోమనేది ఏంటి? ఓల్డ్ ఈక్వేషన్. ఇక్కడ న్యూ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏం రాసాం? ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? ఓల్డ్ కనుక్కోమంటున్నాడు. గివెన్ వాట్? ఫస్ట్ రైట్ గివెన్ న్యూ ఈక్వేషన్. న్యూ ఈక్వేషన్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఆర్ క్యాపిటల్. సో 17 capital X square minus 16 capital X capital Y plus 17 capital Y square is equal to ఎంత? 225. ఈక్వేషన్ నెంబర్ 1. మళ్ళీ మనం క్యాపిటల్ X capital Y బై యూజింగ్ దీస్ ఫార్ములాస్ కనుక్కోవాలి కదా. సో ఇక్కడ క్యాలిక్యులేషన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి, రెడీగా ఉండండి మీరు. వాట్ ఈస్ క్యాపిటల్ X? ఇలా కదా, X cos theta plus Y sin theta. What is capital Y? What is capital Y? Minus X sin theta plus Y cos theta. Theta అంటే ఎంత? 45. సబ్స్టిట్యూట్ చేద్దాం 45 which is equal to X cos 45 plus Y sin 45. What is sin 45 cos 45? 1 by root 2 which is equal to X into 1 by root 2 X by root 2 y into 1 by root 2 y by root 2. Sorry, small x small y కదా, అదే కన్ఫ్యూజ్ అయిపోతుందని చెప్పట్లేదు నేను అప్పటి నుంచి. అదే జాగ్రత్త రాసుకోవాలి, ఓకేనా? సో దిస్ ఈజ్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 45 ప్లస్ వై సైన్ 45. బట్ బోత్ 45 sin 45 cos 45 1 by root 2 కాబట్టి which we can write what x by root 2 plus y by root 2 which is equal to x plus y by root 2 అనేది క్యాపిటల్ X వాల్యూ వచ్చింది. ఇప్పుడు క్యాపిటల్ Y వాల్యూ రాద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా అంటే మళ్ళీ 45 ప్లస్ వై కాస్ థీటా అంటే 45 అంటే మళ్ళీ సేమ్ 45 వాల్యూ 1 by root 2 ఏగా, which can be written as minus x by root 2 plus y by root 2 which is equal to minus x plus y by root 2. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే y minus x by root 2 రాసుకోవచ్చా? పాజిటివ్ మైనస్ నెగిటివ్ లాగా. అండ్ దీన్నే ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2ని వై ప్లస్ ఎక్స్ బై రూట్ 2 కూడా రాసుకోవచ్చుగా, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి ఎలా అయినా రాసుకోవచ్చు. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఇంప్లైస్ ఫస్ట్ ఏంటి 17x స్క్వేర్. వాట్ ఈస్ ఎక్స్ రా? ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 వీ కెన్ రైట్ వై ప్లస్ ఎక్స్ బై రూట్ 2 ఎలా అయినా రాసుకోవచ్చు, మనకు కావాల్సింది ఎలాగో అలా రాసుకుంటున్నాం. హోల్ స్క్వేర్
17x square plus minus 16 into xy. Y plus x by root 2 into y minus x by root 2 plus 17y square. Y minus x by root 2 whole square is equal to 225. Here is simplification. So say the simplification, that is 17 into a plus b whole square, y square plus x square plus 2xy by root 2 whole square 2 minus 16 into ఎందుకు y plus x రాశారంటే a plus b and a minus b ఫామ్ కి వస్తుంది కాబట్టి. సో విచ్ ఈస్ వాట్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. క్లాస్ వింటూ నోట్స్ రాసుకొని మళ్ళీ క్లాస్ వింటే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? బై రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత 2 ప్లస్ 17 ఇంటూ విచ్ ఇస్ a minus b whole square, y square plus x square minus 2xy by 2 is equal to 225. What about LCM? 2. So 17 into y square, 17y square, 17x square, 17 2 ja 34xy minus 16y square, minus into minus plus 16x square plus 17y square plus 17x square minus 34xy, denominator enta 2 is equal to enta 225. Now ikkada 34xy cancel. 17x square చేద్దాం ఫస్ట్. 17x square 16x square ఎంత 17 16 అంటే 20 33 33 మళ్ళీ 17x square ఎంత 50. 17 plus 17 ఎంత, సారీ 17 plus 16 ఎంత 33. 33 plus 3 ఎంత ప్లస్ 7 ఎంత 40. 40 plus 10 ఎంత 50. ఇక్కడ ఎంత ఉందిరా నెంబర్, ఇక్కడ ఎంత ఉంది నెంబరు, ఇక్కడ ఎంత ఉంది నెంబరు, ఆ మూడు యాడ్ చేయండి 50 రావట్లే వస్తుందా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 50x square. xy టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయాయి. నౌ y స్క్వేర్ ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. 17y స్క్వేర్ 34y స్క్వేర్ లో 16y స్క్వేర్ తీసేయండి, ఎంత అవుతుంది 34 లో 16 తీసేయండి, ఎంత అవుతుంది 18 అవుతుందా, 18 అయిందా. కావాలంటే 18 16 యాడ్ చేయండి మళ్ళా. సో 18 24 ప్లస్ 10 34 అయిపోతుంది. అండ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 20 ఎంత, 225 ఇంటూ 2 ఎంత 450. 225 రెండు సార్లు వేసేసేయండి, 200 400 25 25 50. నా ఇందులో ఏది కామన్ చేయొచ్చు అంటే 225 జా 29 జా 225 జా. అర్థమైందా? మళ్ళీ ఏం చేశాను, కామన్ తీశాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఈక్వేషన్ విచ్ ఈస్ వాట్, old or new equation, old equation this is. Why? Because he is asking old equation given new equation. This is the process to solve the questions in rotation of axis. Continuation problems more we have. See here, when the origin is rotated, when the axis are rotated through an angle, what is the angle 5/6. See, this is very careful, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి, రూట్ లో ఉంది కాబట్టి వాల్యూ. సో what is the given answer? I am writing solution. టీటా ఎంత ఇచ్చాడు అంటే ఎంత 30 degrees. దెన్ వాట్ అబౌట్ సైన్ 30, వాట్ అబౌట్ కాస్ 30, √3/2. ఈజ్ ఆస్కింగ్ ఫైండ్ వాట్, న్యూ అడుగుతుండు. గివెన్ వాట్, సో రైట్, గివెన్ ఓల్డ్ ఈక్వేషన్ ఈజ్, వాట్ ఈజ్ ఓల్డ్ ఈక్వేషన్, x square plus 2 √3xy minus y square equal to 2a square. జాగ్రత్తగా వినండి ఈ క్వశ్చన్, ఓకేనా. మల్టిప్లికేషన్ చాలా కష్టంగా ఉంటుంది మీకే. సో ఎక్స్ వై స్మాల్ లెటర్సే కాబట్టి మనకు స్మాల్ ఫార్ములా కావాలి, బాక్స్. సో మళ్ళీ నేను బాక్స్ రాయట్లేదు, కావాలంటే రాసుకోండి. రాయమంటారా మరి, కాస్ టీటా మైనస్ సైన్ టీటా, sin theta cos theta. So we need small x formula kada. What is small x is equal to x cos theta minus y sin theta, which is equal to ade kada, x cos, small x is x cos theta minus y sin theta. So what is theta, 30. So x cos 30 minus y sin 30, which is equal to x cos 30 √3/2 minus y sin 30 1/2, which is equal to √3x minus y/2. Any doubt? No doubt. Now come to whatever small y value formula.
small y is equal to what? X sin theta plus y cos theta. What is theta? 30 degrees. So that is x sin 30 plus y cos 30 is equal to x into 1 by 2 plus y into root 3 by 2, which is equal to x plus root 3y by 2. Any doubts? No doubt kada. Now equation 1 lo substitute cheyandi. X square root 3x minus y by 2 whole square. తర్వాత ప్లస్ 2 రూట్ 3 ఇంటూ ఎక్స్ రూట్ 3x మైనస్ y బై 2 y ఎక్స్ ప్లస్ రూట్ 3y బై 2 మైనస్ y ఎక్స్ ప్లస్ రూట్ 3y బై 2 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఎనీ డౌట్? ఇక నుంచి సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి చూద్దాం. సో దిస్ ఈజ్ a మైనస్ b హోల్ స్క్వేర్ కదా. ఒక స్టెప్ సింపుల్గా వేసుకోండి, తర్వాత డైరెక్ట్ వేసుకోండి. నేను డైరెక్ట్ వేద్దును కానీ మళ్ళీ మీకు కష్టం అవుతుందని సింప్లిఫై చేస్తున్నాను. న్యూమరేటర్ a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ రూట్ 3x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ రూట్ 3 ఇంటూ xy 2 రూట్ 3xy బై 2 స్క్వేర్ 4 ప్లస్ 2 రూట్ 3 ఇంటూ ఇవి చేయాలి కాబట్టి ముందు బ్రాకెట్లో ఉన్నాయి చేయండి. 2 రూట్ 3 ఇంటూ రూట్ 3x x root 3x square root 3x root 3y root 3 into root 3 3x into y xy minus y into x minus xy or yx minus into plus minus root 3y into y root 3y square by 2 2 ja 4 minus mali same part. This is a plus b whole square, a square x square plus b square root 3y whole square plus 2ab 2 root 3xy kada 2 root 3xy by 4 is equal to 2a square. Now LCM ఎంతరా 4. ఫస్ట్ న్యూమరేటర్ చేద్దాం. రూట్ 3x స్క్వేర్ నథింగ్ బట్ రూట్ 3కి స్క్వేర్ చేస్తే 3 xకి స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 రూట్ 3xy అండ్ ప్లస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 ఇంటూ x స్క్వేర్ ఎంత 6x స్క్వేర్. ఎందుకంటే 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 ఎక్స్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ రూట్ 3 3 2 ఇంటూ 3 సో 6x స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళీ ఇది ఎలా వచ్చింది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకేనా? సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 6x స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 3xy నుంచి ఒక xy తీసేయండి ఎంత అంటే ఈ రెండింటి వాల్యూ 2xy అన్నమాట. ఇక్కడ అప్పుడు 2 రూట్ 3 ఇంటూ 2xy ఎంత xy. వెరీ గుడ్. ఎందుకంటే ఈ 2 2 జా రూట్ 3 అంతే ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ప్లస్ 4 రూట్ 3xy. వెరీ వెరీ గుడ్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 రూట్ 3 ఇంటూ రూట్ 3 6y స్క్వేర్ నెగిటివ్ మల్టిప్లై మైనస్ ఇంటూ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ రూట్ 3y హోల్ స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 రూట్ 3xy ఎంతరా ఎల్సిఎం 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నానా 2a స్క్వేర్. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. ఇది చూడండి, ఇది నెగిటివ్ 2 రూట్ 3 ఇది నెగిటివ్ 2 రూట్ 3 మొత్తం నెగిటివ్ 4 రూట్ 3 కానీ ఇక్కడ పాజిటివ్ 4 రూట్ 3. సో ఈ మూడు క్యాన్సిల్ చేసేయచ్చు. ఎనీ డౌట్? నో డౌట్. నౌ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ 3x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ 9x స్క్వేర్లో ఒక x స్క్వేర్ తీసేయండి 8x స్క్వేర్. నో y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండ్ ఇది నెగిటివ్ నెగిటివ్ 3 నెగిటివ్ 6 నెగిటివ్ 9 నెగిటివ్ 9 పాజిటివ్ 1 నెగిటివ్ 8 దట్ ఈస్ మైనస్ 8y స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 4 2 జా 8a స్క్వేర్. సో 8 1 జా 8 1 జా 8 1 జా. సో విచ్ ఈస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్. 100% మిస్టేక్ పోయే ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ జాగ్రత్త చేసుకోండి మల్టిప్లికేషన్ దగ్గర. ఓకేనా? సో నౌ వన్ మోర్ ఐ థింక్ ఇన్ రొటేషన్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మేబీ. సో క్వశ్చన్ ఏంటంటే వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ బై యాంగిల్ వాట్ ఆల్ఫా. మొన్న యాన్యువల్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఇన్ని క్వశ్చన్లు వదిలేసి ఈ క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. సో చాలా సింపుల్ క్వశ్చన్ కదరా. ఆల్ఫా ఇచ్చాడు గుర్తుందారా నీకు? రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఇది ఇవ్వలే మొన్న ఎగ్జామ్ లో. ఓకే వెరీ గుడ్. సొల్యూషన్ వాట్ ఈస్ థీటా గివెన్ ఆల్ఫా.
దెన్ సైన్ టీటా సైన్ ఆల్ఫా, కాస్ టీటా కాస్ ఆల్ఫా. సో అవి ఇంకా రాయాల్సిన అవసరం లేదు. సో ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, అంటే కొత్తది అడుగుతుంది. అంటే గివెన్ వాట్ ఓల్డ్. సో రాయండి వెంటనే, గివెన్ ఓల్డ్ ఈక్వేషన్ ఈజ్ స్మాల్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ స్మాల్ వై సైన్ ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు పి. చాలా చిన్న క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ఎక్స్, వాట్ ఈస్ వై, అవి మనకు తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఓల్డ్ కాబట్టి బాక్స్ ఉంది నేను రాయట్లేదు, కానీ డైరెక్ట్ గా వాట్ ఈస్ ఎక్స్ ఫార్ములా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ టీటా వై సైన్ టీటా. ఎక్స్ కాస్ టీటా అంటే ఆల్ఫా, వై సైన్ టీటా అంటే ఆల్ఫా. బీటానా, బీటా ఎక్కడిది, యాంగిల్ ఎంత ఇచ్చాడు ఆల్ఫా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎక్కడ టీటా ఉంటే అక్కడ ఇచ్చిన యాంగిల్. సో హియర్ ఆల్సో సేమ్ y ఈక్వల్ టు ఫార్ములా x sin theta plus y cos theta which is equal to x sin alpha y cos alpha. ఇవి రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ ఫోర్ ఏమైతుందంటే x అంటే ఇదంతా రాయాలి, ఇదంతా x వాల్యూ. సో రాస్తున్నా చూడండి, x మీన్స్ వాట్ వీ హావ్ టు రైట్, capital X cos alpha minus y sin alpha into ఏముంది cos alpha plus y. What is y means? X sin alpha plus y cos alpha into sin alpha is equal to p. Multiply చేయండి, x cos alpha into x cos alpha, x cos square alpha minus y sin alpha x cos alpha minus y sin alpha cos alpha and x sin alpha into sin alpha x sin square alpha y cos alpha sin alpha plus y sin alpha cos alpha is equal to ఎంత p. ఈ రెండు క్యాన్సిల్. ఈ మిగతా రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు, x కామన్ తీయచ్చు. మిగిలేదు ఎంత ఇక్కడ, cos square alpha plus sin square alpha is equal to RHS what p. బట్ దీని వాల్యూ ఎంత 1. సో x into 1 is equal to p. That implies x is equal to p, or we can write x minus p equal to 0. ఎలా రాసినా కరెక్టే. సో దిస్ ఈస్ అబౌట్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఈ రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో మిగిలిపోయింది ఏంటంటే ఫైండింగ్ న్యూ యాంగిల్, అది తీరము. ఇవన్నీ మీరు నేర్చుకున్నాక నేను అది చెప్పేస్తాను మీకు. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 10 అంటే ఇక్కడ మీకు 12 అయినట్టు ఇండైరెక్ట్ గా, ఎందుకంటే ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో, అంటే ఇది 9, 10, 11, 12 అనమాట. ఓకేనా, మళ్ళీ మీరు నేను సాల్వ్ 10th 9th క్వశ్చన్ అంటే మీరు ఒకటి ఇది చేయదు, రెండు గుర్తుపెట్టుకోండి. ఇది ట్రాన్స్లేషనా రొటేషనా చూద్దాం. వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2 అంటే ట్రాన్స్లేషనా రొటేషన్, ట్రాన్స్లేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ రాసేటప్పుడు ఒకసారి చూడండి, రెండిటికి ఒకటే న్యూ ఆరిజిన్ ఇచ్చాడు. ఎంత q, -1, 2. అయితే ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఫైండ్ చేయమంటున్నాడు. అంటే న్యూవా ఓల్డా, న్యూ ఫైండ్ చేయమన్నాడు. అంటే గివెన్ ఓల్డ్ ఈక్వేషన్ ఈజ్, ఏమి ఇచ్చాడు ఓల్డ్ ఈక్వేషన్, 2x² plus y² minus 4x plus 4y equal to 0. So what is small x formula, capital X plus h. What is small y formula, capital Y plus k. What is h comma k, -1, 2. So small x is equal to x minus 1, small y is equal to y plus 2. వీటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో రాయండి. ఈ మోడల్ చేసామా లేదా మనం ఎంతసేపు. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతుంది మనకి, 2 into x minus 1 whole square plus y plus 2 whole square minus 4 into x minus 1 plus 4 into y plus 2 is equal to 0. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. దిస్ is 2 into x² plus 1 minus 2x plus this is y² plus 4 plus 4y minus 4x minus into minus plus 4 plus 4y plus 8 is equal to 0. Simplification, 2 into x², 2x² plus 2 1 2 minus 4x. Okay, minus 4x plus 4x cancel అవ్వాలి కదరా, మైనస్ ఇంటూ మైనస్, దిస్ x minus 1 కదా, minus 4x
plus 4, correct? Okay, no problem. So this is what continuation y square plus 4 plus 4y minus 4x plus 4 plus 4y plus 8 is equal to 0. ఒక నిమిషం, ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు కదా, అంటే గివెన్ ఓల్డ్ కదా, అంతే. ఓల్డ్ అంటే స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు అండ్ స్మాల్ వై ఇస్ ఈక్వల్ టు, ఒకసారి ఆన్సర్ చూడుతుంది. వాట్ ఇస్ ఆన్సర్ ఫర్ దిస్? స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, హెచ్ అంటే -1, కే అంటే 2, కరెక్టే. ఎక్స్ -1 వై ప్లస్ 2 100% కరెక్టే ఉంటుంది. ఎందుకైనా మంచిదే, జాగ్రత్త చెక్ చేసుకోవాలి కదా. లేకపోతే ఈక్వేషన్ ఏమన్నా రాంగ్ రాసుకున్నామా చూడు. ఈక్వేషన్ రాంగ్ రాసుకున్నామా? ఆన్సర్ ఏంటి? ఫర్ దిస్ ఓన్లీ. ఇది ఏ ఎక్సర్సైజ్ అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఇది 4th బిట్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, సారీ 4th బిట్లో సెకండ్ క్వశ్చన్. ఇది సెకండ్ చేశాను, ఫస్ట్ నేను. వెరీ గుడ్, కరెక్ట్, కరెక్ట్ వచ్చింది. సో దిస్ ఈజ్ వాట్? 2x² ప్లస్ y² minus 4x minus 4x minus 8x 4y plus 8y numbers 2 plus 4 6 plus 4 10 plus 8 18 వచ్చిందా? plus 18 is equal to 0. This is the equation. Next equation చూద్దాం. సో ఏంటి ఇక్కడ, ఇది కూడా సేమ్ ఫీచర్స్, ఈక్వేషన్ మారింది అంతే. సో ఈ టర్మ్స్ వరకు మనం ఇవే తీసుకోవచ్చు, ఇదే తీసుకోవచ్చు ఫార్ములాని, ఇదే తీసుకోవచ్చు ఫార్ములాని, ఎందుకంటే సేమ్ అదే కదా న్యూ ఆరిజిన్. ఇవి తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పుట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ -1 అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. దట్ ఈస్ స్మాల్ ఎక్స్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ స్మాల్ వై అంటే వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ స్మాల్ ఎక్స్ అంటే ఎక్స్ -1 మైనస్ 4 ఇంటూ వై ప్లస్ 2 minus 4 into y plus 2 plus 1 equal to 0. Okay na? That implies a plus b, a minus b whole square formula, a square and x square plus 1 minus 2x, and this is y square plus 2 to the 4 plus 2 to the 4y and 2 into x 2x 2 1 the minus 2 minus 4y minus into plus minus 4 to the 8 plus 1 is equal to 0. Same you will get x square term, that is what x square అండ్ తర్వాత వై స్క్వేర్, ఇవి సేమ్ వస్తాయని చెప్పాను, మీకు గుర్తుందా? సో -2x, ఇంకెక్కడ ఉంది ఎక్స్? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో -2x క్యాన్సల్, +2x -2x క్యాన్సల్, ఇవి రెండు క్యాన్సల్. తర్వాత 4y క్యాన్సల్. నెంబర్స్ దిస్ ఈజ్ 1 4 5 6 10 10 6 అంటే 4, దిస్ ఈజ్ -4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. లేదా x² plus y² is equal to 4 అని కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్, యా హియర్ ఆల్సో సేమ్, కాకపోతే రెండింటికి డిఫరెంట్ ఆరిజిన్ ఇచ్చాడు. సో వాట్ ఈస్ QH, K గివెన్ 3, -4. ఇయర్ వాట్ గివెన్ -1, 2. బట్ ఈ రెండింటికి అడిగే క్వశ్చన్ ఒకటి ఏంటదా, ఓల్డ్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. అంటే గివెన్ వాట్? సో ఫస్ట్ రైట్ గివెన్ న్యూ ఈక్వేషన్, గివెన్ న్యూ ఈక్వేషన్ ఏంటది? x² plus y² is equal to 4. ఇక్కడ కూడా అంతే, గివెన్ న్యూ ఈక్వేషన్ ఏంటది? x² plus 2y² plus 16 equal to 0. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా? స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. క్యాపిటల్ వై ఫార్ములా స్మాల్ వై మైనస్ కే, అదే కదా ఫార్ములా మన దగ్గర ఉన్నది. సో వాట్ ఈస్ h, k? x minus h means 3, y minus k means plus 4. ఇవి రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ 1 implies x² x minus 3 whole square y² y plus 4 whole square is equal to ఎంత? 4. దీన్ని ఎక్స్పాండ్ చేయండి, a minus b whole square a² plus b² minus 2ab 6x plus this is y² plus 16 plus 8y is equal to ఎంత? 4. First write x², then write y², then write x term minus 6x, then write y term that is plus 8y. 16 plus 9 and the 25. 25 లో 4 తీసేయండి, plus 21 equal to 0. Okay na? No doubt? Now come to this question.
సో ఇక్కడ కూడా వాట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై y minus k. What is h comma k? Different values ఉన్నాయి. So capital X is equal to x minus into minus plus 1 and y is equal to y minus 2. ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 లో రాస్తే that is 1 implies x square x plus 1 whole square 2 into y square y minus 2 whole square plus 16 is equal to 0. Expand చేయండి, a plus b whole square కదా, a square plus b square plus 2ab 2 into this is a minus b whole square, a square plus b square minus 2ab అంటే 4y plus 16 is equal to 0. ఎక్స్పాన్షన్ ఇంకొక స్టెప్ ఉంది, ఎందుకంటే ఇక్కడ 2 మల్టిపుల్ ఉంది కాబట్టి x square plus 1 plus 2x plus 2 into y square 2y square 2 4 జా 8 2 4 జా 8y plus 16 equal to 0. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? Now first write x square term, that is x square, తర్వాత y square 2y square, తర్వాత x term plus 2x, తర్వాత y term minus 8y, తర్వాత నెంబర్స్ 8 1 9 plus 16 plus 25 is equal to 0. This is about transformation of axis. 2 వీడియోస్లో మొత్తం చెప్పేసా, ఇంకొక్కటే ఒక్క క్వశ్చన్ ఉంటుంది, అది థీరం, అది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా అప్లోడ్ చేశాను, బట్ మళ్ళీ ఒకసారి చెప్తా, ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ బోత్ ఎక్సెప్ట్ వన్ యాంగిల్ థీరం. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ఆపేసి